సుమారు 13 వచనాలు ఉన్నాయి. ఇందు దావీదు భక్తుని యొక్క ఆత్మీయ అనుభవం రాయబడి ఉంది. దావీదు భక్తుడు 2 విషయాలు తెలియజేస్తున్నాడు ఈ కీర్తన ద్వారా. ఈ 13 వచనాల్లో దేవుని కృపను పొందుకుంటారని, ఆ దేవుని కృపే వారిని కాపాడుతుందని. రెండవది, దేవుణ్ణి నమ్ముకుని కూడా దేవునికి ఇష్టలుగా జీవించకపోతే దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుందని, వారు చివరికి నాశనానికి పోతారని. 2 విషయాలు, దేవుని తీర్పును కూర్చిన విషయాలు తన అనుభవంలోంచి తెలియజేశాడు దావీదు భక్తుడు ఈ కీర్తన భాగంలో. ఎందుకంటే ఈ కీర్తనలు మనం చదువుతున్నప్పుడు దాని సారాంశాన్ని దేవుడు తెలియచేయమని చెప్తున్నారు నాకు. అందుకని మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. కనుక ఈ కీర్తనలో 2 విషయాలు ఉన్నాయి. 2 విషయాలు మన జీవితాల్లో కూడా అన్వయించుకోవాలి. మన ప్రభువు నమ్ముకున్న మనం ప్రభుకి ఇష్టలుగా జీవిస్తున్నామా? ప్రభువునకు ఇష్టలుగా జీవిస్తే ప్రభు యొక్క కృపను పొందుకుంటాం. ఆ కృపే మనల్ని కాపాడుతుంది. ప్రభు నమ్ముకుని కూడా ప్రభువునకు ఇష్టలుగా జీవించకపోతే ప్రభు యొక్క ఉగ్రత మన మీద నిలిచి ఉంటుంది. ఆ ఉగ్రతే మనల్ని నిత్య నాశనానికి నడిపిస్తుంది. కనుక ప్రభు నమ్ముకుని కూడా ప్రభుకి ఇష్టలుగా జీవించకపోతే ప్రభు కృపను పొందలేము. ప్రభు కృపను పొందకపోతే శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో నిలిచే ధైర్యం మనకు ఉండదు. దేవుని కృపే మనలను, ప్రభు యొక్క కృపే లోకంలో పాపంలో పడిపోకుండా కాపాడేది. శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో కృంగిపోకుండా, కృషించిపోకుండా వాళ్ళని బలపరిచి నడిపించేది ప్రభు యొక్క కృపే. ఆ కృపను మనం పొందాలంటే ప్రభువునకు ఇష్టలుగా జీవించాలి. ఎందుకంటే రోమాపత్రికలో అపోస్తుడైన పౌలు భక్తుడు ఈనాటి దేవుని పిల్లల యొక్క అనుభవాలు ఎలాగున్నాయో తెలియజేశాడండి. రోమాపత్రిక ఒకసారి తీద్దామా? 1వ అధ్యాయం 18వ వచనం నుండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచు ఉన్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది గనుక వారు నిరత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుణ్ణి ఎరిగియో ఆయనను దేవునిగా మహిమపరచను లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ తమ హృదయముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమాయమయ్యెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. దేవుని స్తోత్రం చెబుదామండి. ఈవేళ మానవుల యొక్క స్థితి ఎలాగుందో తెలియజేస్తున్నాడు. కొందరేమో దేవుని కొరకు తెలుసుకుంటున్నారు,
కానీ దేవుని చిత్తానికి అప్పగించుకోవట్లేదట. ఎందుకంటే వారిలో దుర్నీతి అనగా స్వనీతి, వారికి మనసుకు నచ్చిన రీతిగా వారు నడుచుకుంటూ ఆ దేవుని యొక్క వాక్యమును వ్యతిరేకిస్తున్నారట అండి. మన మనసుకు నచ్చిన రీతిలో మనం భక్తి చేస్తే దేవుని వాక్యానుసారంగా నడుచుకోలేం, దేవునికి ఇష్టలుగా మనం జీవించలేం. అటువంటి వారి మీద పరలోకము నుండి దేవుని కోపం రగులుచున్నది అంటాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. మరి చాలా కాలం నుంచి దేవుని కొరకు తెలుసుకుంటున్నారు. ప్రతిరోజు అనగా ప్రతి వారం దేవుని మందిరానికి వచ్చిన మీతో దేవుడు తన దాసుల్లోంచి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని ఏ విధంగా సేవించాలో దేవుడు తన దాసుల్లోంచి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ మాటలు వింటూ కూడా దేవుణ్ణి దేవుడిగా ఆరాధించకపోతే అనగా దేవునికి ఇష్టలుగా జీవించకపోతే మీ యొక్క హృదయము అవివేకముతో నింపబడిందని, అంధకారమయమైపోయిందని, మేము దేవుని బిడ్డలను చెప్పుకుంటూ కూడా బుద్ధిహీనులుగా ఉన్నారని రోమాలో ఉన్న దేవుని సంఘముతో ఆనాడు పౌలు భక్తుని ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈనాడు సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలమైన మనం దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. దేవుని వాక్యముని విని ఆ ప్రకారంగా నడుచుకునే మనస్సు మనకు రావాలి. అలా నడుచుకునే మనసు మనకు వస్తే చాలు, నడిపించేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనం దేవుని కొరకు పూర్తిగా ఎరిగి ఉండాలి. దేవుని కొరకు తెలుసుకోకపోతే దుర్నీతి అనేది మీలో ఏలుబడి చేస్తుంది. స్వనీతి అనగా మనకు మనసుకు నచ్చిన రీతిగా మనం భక్తి చేసుకుంటూ పోతే చివరికి దేవునికి కోపం రేపిన వారం అవుతాం, దేవుని ఉగ్రత పాలవుతాం. అటువంటి వారుగా ఉండొద్దని బైబిల్ గ్రంథం చాలా తేటగా బోధిస్తుందండి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 28వ వచనంలో అంటాడు, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేశాడట. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడూ దేవునికి హృదయంలో చోటు ఇవ్వాలండి. దేవుని బిడ్డల హృదయంలో దేవునికి చోటిస్తే దేవునికి ఇష్టలుగానే జీవిస్తారు. ఎందుకంటే ఈ లోకములో మన శక్తి, మన బలం సరిపోదు, మన జ్ఞానం సరిపోదు. పాపలోకములో పరిశుద్ధంగా జీవించాలంటే కేవలం పరిశుద్ధుడైన దేవుడే మనలను పాపంలో లోకములో పడిపోకుండా నడిపించేవాడు ఆయనే. స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము దేవునికి అప్పగించుకునే వారంగా ఉండాలి, దైవ చిత్తానికి లోబడాలి. మన ఇష్టానుసారంగా భక్తి చేసే వారంగా ఉండకూడదు అని పరిశుద్ధాత్ముడి దినమన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు. దేవుని తెలుసుకుని కూడా, దేవుని అభిషేకం పొంది ఉండి కూడా, దేవుని సేవకుల ద్వారా దేవుని మాటలు విని కూడా దేవునికి ఇష్టలుగా జీవించకుండా, దేవునికి ఇష్టలుగా చేయకుండా వారి ఇష్టానుసారంగా జీవించడం వల్ల జరిగే అనర్థం ఎలా ఉంటుందో సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రాసిన మొదటి పుస్తకం 15వ అధ్యాయంలోకి వెళ్దాం. దయతో 15వ అధ్యాయం 22-23 వచనాలు చదవండి దయతో. అంతటా సమూయేలు తనకు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునని ఒకడు దహన బలులను అర్పించుట వలన
ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే దేవుని మాట వినుటయు శ్రేష్టము. చాలండి, అందరూ స్తోత్రం చెబుదామండి. ఇక్కడ సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలపై రాజుగా అభిషేకించబడిన సౌలు రాజు వద్దకు వచ్చారు. సౌలు రాజు వద్దకు వచ్చి ఆ యొక్క సౌలు రాజుని అడుగుతున్నారు, దేవుడు చెప్పిన ప్రకారంగా మీరు చేశారా? దేవుడు ఏం చేయమన్నాడో మీతో చెప్పాను నేను, ఆ ప్రకారంగా మీరు చేశారా అని అడగనాకు వచ్చాడు. ఎందుకొరకంటే సమూయేలు ప్రవక్త ద్వారా సౌలు రాజుకు దేవుడు కొన్ని విషయాలు తెలియజేశారు. దేవుని మాటలు సమూయేలు ప్రవక్త ద్వారా సౌలు రాజు విన్నాడు, కానీ ఆ ప్రకారంగా చేయకుండా తన ఇష్ట ప్రకారంగా తన మనసుకు నచ్చిన రీతిగా అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళాడు. అమాలేకులందరినీ బొత్తుగా నాశనం చేయమని దేవుడు చెప్తే, అమాలేకుల రాజ్యములో ఉన్నాడు క్రొవ్విన వాటిని, బలిసిన వాటిని, కొన్ని జీవరాశులను తెచ్చుకోవడమే కాకుండా అమాలేకుల రాజునే ఇంటికి తెచ్చుకున్నాడంట. దేవుని స్తోత్రం చెబుదాం. ఇది ఎరిగిన సమూయేలు ప్రవక్త సౌలు రాజుని ప్రశ్నిస్తుంటే సౌలు రాజు అంటున్నాడు, అయ్యా నేను దేవుడు మీరు చెప్పిన ప్రకారంగా చేశాను, అమాలేకుల మీద దండయాత్రకు వెళ్ళాను, యుద్ధానికి వెళ్ళాను, వారందరూ నాశనం చేశాను. అయితే నేను అమాలేకుల రాజును కూడా బంధించి తీసుకొచ్చేసాను అన్నాడు. అయితే వినపడుతున్నటువంటి ఎడ్ల రంకులు, గొర్రెల మేకల అరుపులేంటి అని అడిగాడట సమూయేలు ప్రవక్త. ఇవన్నీ కూడా దేవుడైన యెహోవాకు బలివ్వడానికి తెచ్చానన్నాడటండి. అందుకు సమూయేలు ప్రవక్త అంటున్నాడు, దేవుడు బలులు కోరేవాడు కాదు, పొట్టేలు క్రొవ్వును కోరుకునేవాడు కాదు. బలులర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టము. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుడు ఏం చెప్పాడు నీకు? నువ్వేం చేశావు? అమాలేకులందరినీ బొత్తుగా నాశనం చేయమని చెప్పాడు దేవుడు. అమాలేకులు అనగా దేవునికి విరోధులు, దేవుని ప్రజలకు శత్రువులు. అటువంటి వారిని నాశనం చేయమని దేవుడు చెప్తే, అమాలేకుల రాజునే నువ్వు ఇంటికి తెచ్చుకున్నావు. అమాలేకుల రాజ్యములో ఉన్న క్రొవ్వున వాటిని, బలిసిన వాటిని, మనసుకు నచ్చిన జంతువులను ఇంటికి తెచ్చుకుని దేవునికి బలిస్తానంటున్నావా? దేవుడు బలులు కోరేవాడు కాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఈవేళ కూడా చాలామంది భక్తి అలాగే ఉందండి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి మానకండమ్మా, శనివారం రాత్రి సిద్ధపాటు కూడుకలో ప్రతి ఒక్కరూ మానక పాల్గొనండి అని చెప్తుంటే అసలు ఖాతరు చేయట్లేదండి చాలామంది. కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఒక స్థలంలో ఒక వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ పాస్టర్ గారు నాకంటే ముందు నిలబడి ఆదివారం దేవుని మందిరాన్ని దొంగిలించే దొంగలు ఉన్నారండి మా మందిరంలో అని కొన్ని విషయాలు చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత నేను కొన్ని నిమిషాలు వాక్యం చెప్పిన తర్వాత కూటం ముగించగానే ఒక సహోదరు లేచి వచ్చేసింది స్టేజ్ వద్దకి. ఎటువంటి పులిపిడి దగ్గరికి వచ్చేసింది. అయ్యగారు, మా అయ్యగారు మా మీద పంకం కట్టేశాడు, నా మీద. ఆదివారం దొంగ నేనే. ఎందుకు ఆదివారం మందిరానికి రాకుండా మన వారం మానేసామో తెలుసుంటే ఈ మాట మాట్లాడ్డాయన అంది. ఏంటో చెప్పమ్మా అన్నా. ఏంటంటారేంటి? ఆదివారం కొత్త ఊపికి వెళ్ళడం వల్ల నేను ఒక్కదాన్ని 800 సంపాదించాను. ఆ 800లో 80 రూపాయలు ఈ వారము కానుకేశాను. ప్రతి వారం 5 రూపాయలు వేసేదాన్ని, 80 రూపాయలు వేసాను. ఎవరికి లాభం, ఆయనకా నాకా చెప్పండి అంతే. చూడండి ఎంత బాగుందో. కొత్త ఉడుపుకి వెళ్ళడం వల్ల ఆదివారం 800 వచ్చిందంట మందిరం ఎగ్గొట్టేసి.
రూపాయలు పట్టుకొచ్చి మర్నాడు వారం వేసిందంట కానుకలు పెట్టిలో. ఆ 80 రూపాయలతో పాస్టర్ గారు ఎంత బాగా పూడిపోవడం మరి. ఒప్పుకోవట్లేదండి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టడము అది దేవునికి విరోధమైన కార్యం. నీకు ఎంత కలిసి వచ్చినా వేళ దానికంటే ప్రాముఖ్యమైన దేవుని మందిరం. ఒక దినము దేవుని మందిరములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని నీకు తెలుసు, కానీ అంగీకరించవు. నమ్మితే ఎందుకు వెళ్తావు? 1000 దినాల ఆశీర్వాదం వస్తుందని బైబిల్ చెప్తుంది. ఒక దినం దేవుని మందిరంలో ఉంటే. ఒక దినం అంటే రోజు అంటున్నారా? పోనీ పట్టుమని 2 గంటలు కూడా ఉండలేదు దేవుని మందిరంలో. 2 గంటలు ఉన్నా దేవుడు అంటున్నాడు 1000 దినాల శ్రేష్టమైన దీవెని ఇస్తానంటున్నాడు. నమ్మరే. ఎవడో ఏదో గొప్ప కొత్త ఉడుపుకి ఇంత వచ్చేద్ది నీకంటే వెళ్ళిపోతున్నావు. కానీ 1000 దినాల ఆశీర్వాదం, 1000 దినాలు నువ్వు కష్టపడి పనిచేస్తే వచ్చే ఆశీర్వాదం ఒక దినం దేవుని మందిరములో గడిపితే వస్తుందని చెప్తే నమ్ముతున్నావా? నమ్మట్లేదు. దైవ సేవకుల నుంచి దేవుడు మాట్లాడుతున్నా నమ్ముతున్నారా? నమ్మట్లేదండి. దైవ సన్నిధి కంటే అదే ఎక్కువ అనిపిస్తుంది నీకు. ప్రియులారా గమనించాలి. అదే మాట చెప్తున్నాడు సౌలు రాజు కూడా. అయా, అమాయకుల మీద దండెత్తుకు వెళ్ళాను, వారందరినీ నాశనం చేశాను. అయితే నాకు మనసుకు నచ్చినటువంటి కొన్ని జంతువులు తెచ్చుకున్నాను. నా కోసం కాదు, దేవుడి కోసమంట. అమాలేకులు రాజునే బంధించి తెచ్చేసుకున్నాడు ఇంటికి. చంపేమని రమ్మన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుడు చెప్తాడు లోకమును లోకాసులను చంపుకోమంటున్నాడు దేవుడు. మేము చంపుకోమంటున్నారు మీరు. కనుక అప్పుడు దేవునికి ఇష్టలుగా ఎప్పుడు జీవిస్తారండి మీరు? దేవునికి ఇష్టలుగా జీవించని సౌలు రాజు దేవుని కృపను కోల్పోయాడు. దేవుని ఉగ్రత పాలయ్యాడు. చివరికి సౌలు రాజు నిత్యనాశనానికి పోయాడు. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లెను. ఇక్కడ 2 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి సౌలు రాజు కుటుంబం, రెండవది దావీదు కుటుంబం. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. సౌలు రాజు దేవుని చేత అభిషేకించబడిన వాడే, కానీ దేవునికి ఇష్టడుగా జీవించలేకపోయాడు. దేవునికి ఇష్టడుగా జీవించకపోవడం వల్ల అతని కుటుంబం అంతకంతకో నీరసిల్లిపోయింది, అభివృద్ధి చెందలేదు, అణగారిపోయింది. దావీదు దేవునికి ఇష్టడుగా జీవించాడు కనుక తన కుటుంబం అంతా దేవునికి ఇష్టలుగానే జీవించారు. కనుక దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలిందండి. అందరూ స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తాను వినండి. నేను ఉదయం ఒక గృహానికి పునాది రాయి వేయడానికి వెళ్ళినప్పటికి అక్కడ చాలామంది వచ్చారు. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ బంధువులు పిలుచుకున్నారు. ఓ కుటుంబము ఆటో కట్టుకుని వచ్చారు. వారు వచ్చి అంటున్నారు, మా ఆరాధన 10 గంటలకే మా అయ్యగారు స్టార్ట్ చేస్తారు, కనుక మేము 10 గంటల కనీసం 10 నిమిషాల కన్నా అక్కడ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు 10 నిమిషాలు తక్కువ 10 గంటలకు వచ్చారు. అక్కడికి 10 నిమిషాల కన్నా కనీసం అక్కడికి వెళ్ళాలని వచ్చిన వారు అక్కడ పునాది రాయి కార్యక్రమం అవ్వకుండానే ఆ స్థలంలోకి వచ్చి ప్రార్థన చేసుకుని, అయ్యా మమ్మల్ని క్షమించండి, ఏ వారము మందిరానికి ఆలస్యముగా వెళ్ళే వారము కాము. ప్రతి వారము ఎంత కష్టాలున్నా శ్రమలున్న వ్యాధుల మందిరాన్ని మానం. కనుక దేవుని మందిరమే మాకు ఆశీర్వాదపు నిలయం. కనుక బంధుత్వం కంటే దేవుని మందిరం గొప్పదని వారు వెంటనే వెళ్ళిపోయారండి. ఆటో స్టార్ట్ చేసుకుని నేను ఎంత ఆనందించాను. పునాదారే వెళ్ళాను. మరి నేను పునాదారే వేయకుండా వచ్చేది కుదరదు కదా. స్తోత్రం చెల్లించండి. ఇక్కడ రౌపాలి గారు ఎలాగ నడిపిస్తారని చెప్పేసి
మనసుతో ఆ కార్యక్రమం అయ్యే వరకు ఉండవలసి వచ్చింది. ఆ కుటుంబాన్ని చూసి ఎంతో సంతోషించాను నేను. అటువంటి కుటుంబాలు ఉన్నాయా? ఎప్పుడు ఉన్నాయా? దేవుని మందిరం కంటే ఆ కార్యక్రమాలే గొప్ప, బంధువులే గొప్పంట. వాళ్ళు ఎప్పుడు జరిగించినా అయిపోయినా ఆగిపోతారు అక్కడ. ఎందుకు రాలేదంటే పలానా పనికి వెళ్ళాం, అది అయిపోయినా రారండి. స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. కానీ ఆ కుటుంబాన్ని చూసి చాలా సంతోషించానండి. వారు 6 వచ్చారు. 6 కూడా పిల్లపాపలతో ఆ సైట్లో, ఆ స్థలంలో నిలబడి, అయ్యా మమ్మల్ని క్షమించండి, ఇక్కడ లేట్ అయ్యేలా ఉంది, మేము మాత్రం అక్కడికి సమయానికి వెళ్ళాలని ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయారు. అటువంటి వారు సంఘాల్లో ఉంటే సంఘాలు అభివృద్ధి చెందుతాయి. సంఘాలు అభివృద్ధి చెందడమే కాదు, వారు కుటుంబాలు కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతాయండి. ఎందుకంటే వారు ఏమీ లేని వారిగా ఉన్నప్పుడు దేవుని మందిరంలో నివసించడం ప్రారంభించారంట. మానక మందిరానికి వెళ్ళడం, మందిరంలో సమయానికి వెళ్ళడం, ముగించిన తర్వాత ఒక అరగంట వరకు అక్కడ అన్నీ చక్కబెట్టి సరిచేసి సేవకులకు సహకరించి రావడం అనేది అలవాటు చేసుకున్నప్పుడు వారు కుటుంబం అంచెలంచెగా అభివృద్ధి చెందేసింది. ఆ ఎనకొత్తపల్లి సొసైటీలో ఉందా, వీళ్ళు కావాలితే అడ్రస్ ఇస్తాను, వెళ్ళండి. స్తోత్రం చెల్లించండి అందరూ, హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లిందమ్మా, హల్లెలూయా. ఆయన చెప్పాడు, ఇదివరకు మేము దేవుని మందిరం క్రమంగా వెళ్ళేవారం కాదండి, కనుక మేము ఎన్నున్నా ఏమీ లేనట్టు ఉండేవారం. దేవుని మందిరానికి ఎప్పుడైతే మానక వెళ్ళడం, క్రమముగా వెళ్ళడం నేర్చుకున్నామో, ఏమీ లేని మాకు దేవుడు అన్నీ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అని ఆయన ఒక మాట చెప్పాడు ఆటో ఎక్కుతా. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక సౌలు రాజుకు చెప్తున్నాడు, సమూయేలు ప్రవక్త దగ్గర అంటున్నాడు, అయ్యా మీరు చెప్పిన ప్రకారంగా నేను చేశాను అంటున్నాడు. ఏం చేశావు? ఆ అరుపులేంటి, రంకులేంటంటే అవి దేవునికి బలి ఇవ్వడానికి తెచ్చాను అంటున్నాడు. దేవుని స్తోత్రం చెబుదామా. కనుక ఆదివారం మందిరం ఎగ్గొట్టేసి దేవుని కానుకలు ఇద్దామని ప్రబుద్ధులు ఎవరన్నా మీలో ఉంటే కాదు, బుద్ధి తెచ్చుకోండి దయతో. దేవుడు మందిరాన్ని ఎగ్గొట్టి పట్టుకొచ్చి ఇస్తే తీసుకునేవాడు కాదు, అంగీకరించేవాడు కాదు. దేవుని స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. కనుక ఆయన మందిరములో నివసించిన వారు ధన్యులని ఉంది బైబిల్లో, హల్లెలూయా. పాటలు కూడా పాడతాం, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి, కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయను చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి, హల్లెలూయా. పాట వరకే పరిమితం అయిపోతున్నారు కానీ దేవుని మందిరానికి వచ్చి దైవదీవులు పొందుకునే మనసు వేళ అనేక మందికి లేకపోవడం విచారం. ఎందుకంటే వారు దేవునికి ఇష్టలుగా జీవించే మనసు లేని వారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన మాటలు వినడానికి వచ్చిన వారితో ఆయన పలికన ఒక మాట జ్ఞాపం చేస్తాను. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదివి సహాయం చేయండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును, ఫలించే ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలించరు. ద్రాక్షావల్లిని నేనే, తీగలు మీరు.
ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవనయందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలి బయట పారివేయబడి ఎండిపోవును. మనుషులు అట్టువాటిని పోగు చేసి అగ్నిలో పారవేయుదురు, అవి కాలిపోవును. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకు అనుగ్రహించబడును. అందరూ స్తోత్రం చెల్లించండి బిగ్గరగా. యేసు ప్రభువారు తెలియజేస్తున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నన్ను నమ్ముకున్న మీరు నాలో ఉన్న తీగలు అంటున్నాడు. తీగ ద్రాక్షవల్లిలో నిలుచుంటేనే బహుగా ఫలిస్తుంది. ద్రాక్షవల్లికి తీగ వేరుగా ఉంటే వెండిపోద్ది, అది అగ్నిపాలవుతుంది. కనుక నన్ను నమ్ముకున్న మీరు నాయందు మీరుంటే మీ యందు నేను ఉంటాను, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు అంటున్నాడు. దేవుని యందు ప్రభు నమ్ముకున్న మనం ప్రభు యందు మనస్సు నిలుపుకున్న వారమైతే ప్రభువే మనలోకి వచ్చి ఆయన సన్నిధికి నడిపిస్తాడండి. చాలామంది ప్రభువుని నమ్ముకుంటున్నారు కానీ ప్రభుపై మనసు నిలపట్ల. నిజంగా ప్రభుపై మనసు నిలిపితే ప్రభు నీలోకి వచ్చి నిన్ను ఆయన సన్నిధికి నడిపిస్తాడు కానీ లోకం వైపు నడిపించడు. ప్రభువుని నమ్ముకుని కూడా ప్రభుపై మనసు నిలుపుకోకపోవడం వల్ల లోకాధికారైన దుష్టుడైన సాతాను నీలోకి వచ్చి లోకం వైపు పరుగులు తీస్తున్నాడు. ఫంక్షన్లకు వెళ్ళమన్నాడు, పెళ్ళిళ్ళకి వెళ్ళమన్నాడు, లోకంలో పనిపాట్లకు వెళ్ళమంటున్నాడు. ఇగో ఈ పనులు అయిపోతున్నాయి, ఈరోజు ఉన్న పని రేపు ఉంటుందా అని చెప్పేసి ఆలోచన నీలో కలగజేసి దైవ సన్నిధికి వెళ్లకుండా దేవుని ఆశీర్వాదం పొందుకోకుండా లోకం వైపు పరుగులు తీస్తున్నాడు దుష్టుడైన సాతాను. కారణం ఒకటే, నువ్వు దేవుని నమ్ముకుని కూడా దేవుని మీద మనస్సు నిలపకపోవడమే కారణం. వేళ ప్రభు నమ్ముకునే బిడ్డలు ప్రభు మీద మనసు నిలుపుకుంటే ప్రభు నీలోకి వస్తే రాత్రని కానీ చీకటని కానీ దారి బాగోలేదు కానీ దారిలో ఏవేవో ఉన్నాయని కానీ ఆలోచన నీకు రాదు. ఎందుకంటే సర్వశక్తుడైన యేసు నీలోకి వచ్చినప్పుడు ఎంత రాత్రైనా చీకటైనా ఎటువంటి పరిస్థితులైనా దేవుని మందిరానికి రాకుండా ఉండలేవు. హల్లెలూయా. యేసయ్య మనలో ఉంటే ఆయన సన్నిధికి ఆయన నడిపిస్తాడండి. ఇవాళ చాలామందిలో యేసయ్య లేడు. కారణం వారు యేసయ్య మీద మనసు నిలుపుకోవట్లేదు కనుక అనేకమైన కారణాలు చెప్తున్నారు. శనివారం ఎందుకు రావట్లేదంటే ఎన్ని కారణాలు. నిజంగా యేసయ్య మీద మనసు నిలుపుకో. యేసయ్య నీలోకి రాగానే ఎవరు నిన్ను ఆటంకపరచలేరు. ఇంకా నీ భర్త కానీ నీ కుటుంబ సభ్యులు కానీ ఆటంకపరచలేరు. ఎందుకంటే యేసు నీలో ఉన్నప్పుడు నిన్ను ధైర్యపరిచి నడిపిస్తాడు ఆయన సన్నిధికి. ఆయనే నీతో ఉండి రాత్రి కానీ అక్కడ ఏ సమయమైనా ఏ పరిస్థితులైనా మార్గము సరిగా లేకపోయినా మార్గాన్ని సరళం చేసి నడిపిస్తాడు. అందుకనే దావీదు భక్తుడు అన్నాడు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపము నా మార్గానికి వెలుగై ఉన్నది. వాక్యాలు తెలుసు కానీ జీవితాలు లేవు ఈనాడు. వాక్యాలు తెలుసుంటే సరిపోదు, వాక్యానికి లోబడాలి మనం. వాక్యమై ఉన్న యేసయ్య మనలో ఉంటే ఆయనే మనకు మార్గాన్ని చూపిస్తాడు. చీకటిగా ఉండదండి. ఎన్నోసార్లు చెప్పాను, నా సైకిల్కి లైట్ లేనప్పుడు సైకిల్ మీద ఎన్నెన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి అర్ధరాత్రి కూడా వస్తున్నప్పుడు నాకు ఎటువంటి హాని జరగకుండా ప్రభు నడిపించాడు. చీకటిని వెలుగుగా చేసేసాడు. దేవుని స్తోత్రం చెబుదామా. కటిక చీకటిలో ప్రయాణం వస్తున్నప్పుడు ఎక్కడా కూడా తొట్టిల్లకుండా దేవుడు ఇంటికి నడిపించేవాడు. కారణం ఒకటే, యేసయ్య మీద మన మనసు నిలుపుకుంటే యేసయ్య మనలోనే ఉంటాడు. నమ్మిన వారు స్తోత్రం చెబుదామా. కనుక ఎందుకంటాడు, నా యందు మీరును మీ యందు నేను నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారంటున్నాడు. ప్రభు నమ్ముకుంటే సరిపోదు, ప్రభుపై మనసు నిలుపుకోవాలి. ప్రభుపై మనసు నిలుపుకో. ప్రభు నీలో ఉండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఏ పని చేసినా ఆ పని నీకు భారంగా ఉండదు, చాలా సులువుగా ఉంటుంది.
చదువుకునే బిడ్డలు కూడా యేసయ్య మీద మనసు నిలుపుకోండి. యేసయ్య మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. మీ చదువు మీకు భారంగా ఉండదు, ఎంతో సులువుగా మారిపోద్ది. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసయ్య మీద మనసు నిలుపుకుంటే యేసయ్య మీలోకి వస్తాడండి. యేసయ్యే మిమ్మల్ని అక్కడ మీరు చేయబోయే కార్యములో జయమిస్తాడండి. స్తోత్రం చెబుదామా? ఓ సహోదరుడు మార్గంలో వస్తుంటే ఆఫ్ చేసి, అయ్యగారు మా కోసం ప్రార్థించండి అని దారిలో ఆఫ్ చేశాడు ఒక యవనస్తుడు. ఏంటి బాబు అన్నాను. తెలిసిన అతనే. అయ్యా, నేను వచ్చే వారం ఆదివారం గ్రూప్ 2 ఎగ్జామ్ రానికి వెళ్తున్నానండి, ప్రార్థించండి అన్నాడు. ప్రార్థించే ముందు ఒక మాట అన్నాను. ఏంటో చెప్పండి అన్నాడు. నువ్వు ప్రభు నమ్ముకున్న బిడ్డవు కనుక ప్రభుపై మనసు నిలుపుకో. ప్రభు నీలో ఉంటాడు. ప్రభు నీలో ఉంటే ఎటువంటి క్లిష్ట సమస్య అయినా పరిష్కరిస్తాడు. ఆ పరీక్షా పేపర్లో ఉన్నటువంటి వాటిని అర్థం చేపిస్తాడు. జవాబు రాయడానికి తగిన జ్ఞానం ఇస్తాడు అని చెప్పి అప్పుడు ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మన దేవుని సహాయం పొందాలంటే దేవుని మీద మనసు నిలపాలండి. ప్రభు మీద నువ్వు మనసు నిలిపితే ప్రభు నీలోకి వచ్చినప్పుడు నువ్వు ఆ రాత్రి అని పగలని ఆ సమయం అని ఈ సమయం అని ఆలోచించవు. అందుకే బైబిల్ అంటాడు, సమయం అనక అసమయం అనక ప్రభునందు మన ప్రయాస పడాలని రాస్తాడు. ప్రభు మనలో ఉంటే మనకు ప్రయాస కాదు, అది చాలా సులువుగా ఉంటుంది. మన ప్రయాణమైనా ఏ పనైనా ప్రభు మనలో ఉంటే ఆ పని చాలా సునాయాసంగా జరిగించేస్తామండి. దేవుని స్తోత్రం చెబుదాం. అదే ప్రభు చెప్పాడు. అందుకే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిని ఎడల మీకేది ఇష్టమో అడగండి అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. మనం ప్రభుపై మనసు నిలిపితే ప్రభు తన మాటలు మనలో నిలుపుతాడట. ప్రభు మాటలు ఎప్పుడైతే మనలో నిలిచాయో మనం ఏమి ఇష్టమో తెలుసా మనకి? చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం చదవండి. 28. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూడుడి, ఆయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం. చాలా మంది చేతులు లేవట్లేదు. దేవుడు చూస్తున్నాడు, మనం ఆరాధిస్తున్న చూచుచున్న దేవుడు, కళ్ళుండి చూడనవాడు కాదండి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇక్కడ ఒక సమరయ స్త్రీ కొరకు అనేకసార్లు మనం ధ్యానిస్తున్నాం. ఎందుకొరకంటే యేసయ్య భూలోకానికి వచ్చింది ఎందుకు పనికిరాని మనల్ని పనికొచ్చే పాత్రలుగా చేయడానికి, నిష్ప్రయోజకులైన మానవుణ్ణి ప్రయోజకుడుగా చేయడానికే వచ్చాడు ఆయన. అందుకే సమరయ మార్గాన్ని వెళ్ళాడట ఆయన. సమరయ మార్గాన్ని వెళుతూ ఉన్నప్పుడు సుకార్ అనే గ్రామం వద్ద, ఆ యొక్క సమరయ అనే ప్రాంతంలో సుకార్ అనే గ్రామానికి సమీపంలో ఉంది యాకోబు అనే బావి. యాకోబు అనే భక్తుడు తవ్వించింది కనుక యాకోబు అని పేరు పెట్టారంట బావికి. ఆయనకు తెలుసు మధ్యాహ్న సమయంలో ఈ బావి వద్దకు ఎవరు వస్తారో యేసయ్యకు తెలుసు. ఎందుకంటే మనందరి బ్రతుకులు యేసయ్యకు తెలుసు. దేవుని స్తోత్రం. ఆయనకి ఎవరో సాక్ష్యం చెప్పక్కర్లేదండి. మనుషులు సాక్ష్యాన్ని పొందుకునేవాడు కాదు ఆయన. యేసయ్యతో తన శిష్యులు ఉన్నారు, వారెవరికీ తెలియదు. ఎందుకు యేసయ్య ఈ సమయంలో బావి వద్ద కూర్చున్నాడో వారికి తెలియదు. వారు అనుకుంటున్నారు ఎండకు అలిసిపోయారు కాబోలు, అందుకే కూర్చున్నారు అనుకుని యేసయ్యతో అంటున్నారు, అయ్యా మీ పట్టణంలోనికి వెళ్ళి భోజనము కొనుక్కొస్తామని చెప్పేసి యేసయ్యతో చెప్పి వెళ్ళిపోయారట. యేసయ్య మాత్రం ఒక్కరే ఉన్నారు అక్కడ. ఎందుకున్నారో తెలుసా? ఆ గ్రామంలో వెలివేయబడిన స్త్రీ ఒకటి ఉంది. ఆమె నిష్ప్రయోజకురాలు. ఆ గ్రామస్తులు ఆమె ముఖాన్ని చూడడానికి కానీ ఆ మాట వినడానికి కానీ ఇష్టపడేవారు కాదు. అంత భయంకర పాపములో ఉంది. ఆమె బ్రతుకును మార్చాలి, ఆమె ద్వారా గ్రామ ప్రజలందరినీ మార్చాలని
ఆయన ఉద్దేశం కనుక ఆ బావి వద్ద కూర్చున్న కొంత సమయానికి ఆమె రానే వచ్చిందట కుండ చేత పట్టుకుని. రాగానే ఆమెను అడుగుతున్నాడు, అమ్మా నాకు దాహానికి నీళ్ళు ఇస్తావా అని అడిగితే, ఆయన వస్త్రధారణ చూసిన స్త్రీ, మీరు యూదులు మేము సమరయులం, మాతో మీకు సాంగత్యము అనగా మమ్మల్ని అడుగుతారా నీళ్లు? మేము వెలివేయబడిన వారం, అంటరాని వారం, ఎందుకో పనికిరాని వారం, మీరైతే గొప్పవారు, యూదులు మీరు అగ్రవర్ణాల వారు, కనుక మీరు నన్ను నీళ్ళు అడగడమా అని ఆయన వ్యంగ్యంగా అడగడమే కాకుండా, ఆ బావి లోతైనది, చేద కూడా లేదే మీ దగ్గర అని ఎన్ని రకాలుగా మాట్లాడుతాదో. అయినా ప్రభు అన్నాడు, దేవుని వరమైన నన్ను నువ్వు నిజంగా ఎరిగి ఉంటే ఇన్ని మాటలు మాట్లాడేదానో కావు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. వేళ చూడండి, లోకంలో చాలామంది యేసయ్య ఎవరంటే మాలమాదుగోలు దేవుడు అంటున్నారు, లేకపోతే అమెరికా దేవుడు అంటున్నారు, ఏవేవో అన్నారు. కారణం ఏంటంటే యేసు అంటే ఎవరో వారికి తెలియదండి. తెలియక వారు అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. మరి తెలిసిన నీవు ఏ విధంగా మాట్లాడుతున్నావో గ్రహించు. ప్రభు అందుకే చెప్పాడు, తను తెలుసుకోవడం నిమిత్తం, అమ్మాయి ఈ నీళ్లు త్రాగేవారు, ఈ బావి నీళ్లు త్రాగేవారు మరలా దప్పుకుంటారు. నా వద్ద నీళ్లు ఉన్నాయి, నేనిచ్చే నీళ్లు త్రాగువారు ఎన్నటికీ దప్పికొనరు అని చెప్పాడు. ఆయన ఎవరో తెలియజేసినప్పుడు ఆమెకు ఇంకా అర్థం కాల. అయ్యా, ఇంత దూరం ఈ నీళ్ళు కొరకు రావడం కంటే మీరిచ్చే నీళ్ళేవో త్రాగితే మంచిదనిపిస్తుంది, ఆ నీళ్ళేవో నాకు ఇవ్వండి అంది. ఆయన అన్నాడు, ఇస్తాను, కానీ నీ పెనిమిటికి తీసుకురా, నీ భర్తను తీసుకురా అన్నాడు. నాకు వివాహం కాలేదంది. నీ వివాహం కాలేదన్నమాట నిజమే. ఇప్పుడు వరకు 5 ఉన్నారు పెనిమిటిలు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడని నాకు తెలుసు అని ఎప్పుడైతే చెప్పాడో, ఆమె పాప బ్రతుకంతా ఎప్పుడైతే యేసయ్య బయట పెట్టాడో వెంటనే భక్తి ముసుగు వేసుకుపోయింది. అయ్యా, మీరు యూదులు గనుక యెరూషలేములో భక్తి చేస్తారు, మేము సమరయులు గనుక సోమరోను కొండ మీద భక్తి చేస్తాం, మేము భక్తులేమే అంటుంది. అమ్మ, యెరూషలేములో యూదులు చేసే భక్తి యథార్థమైనది కాదు. ఇగో సోమరోను కొండ మీద మీరు చేస్తున్న భక్తి కూడా యథార్థమైనది కాదు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు, యథార్థముగా ఆరాధించేవారు, ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వస్తుంది, వచ్చే ఉన్నది అని చెప్పగానే వెంటనే ఆమె హృదయంలో ఉన్న మాట యేసయ్యతో చెప్తుంది, అయ్యా నాకు తెలుసు మెస్సయ్య వస్తారు, ఇవన్నీ మాకు నేర్పిస్తారు అంటుంది. అంటే ఒకప్పుడు ఆమె దేవుణ్ణి ఎరిగిన చిన్నది, ఇశ్రాయేల్లో చిన్నది, దేవుని కొరకు తెలుసు కానీ దేవునికి ఇష్టురాలుగా జీవించలేకపోయింది. ఈవేళ కూడా చాలామంది దేవుడిని తెలుసుకుని కూడా దేవునికి ఇష్టలుగా జీవించలేకపోతున్నారండి. అందుకే వారు నిష్ప్రయోజకులుగా మారిపోతున్నారు, హీన స్థితికి దిగజారిపోతున్నారు, చెయ్యరాని కార్యాలు జరిగిస్తున్నారు, భ్రష్టులుగా మారిపోతున్నారు. ఆనాడు ఆ సమరయ స్త్రీ కూడా భ్రష్టురాలుగా మారిపోయింది, చెయ్యకూడని కార్యాలు చేస్తుంది. అటువంటి ఆమెను యేసే దర్శించాడు. అందుకే అంటున్నాడు, అమ్మా, నీతో మాట్లాడుతున్న వాడనైన నేనే ఆ మెస్సయ్యను. దేవుని స్తోత్రం. ఏ మెస్సయ్య కొరకైతే మీరు ఎదురు చూస్తున్నారు, ఏ క్రీస్తు కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ క్రీస్తును నేనే అని ఎప్పుడైతే చెప్పారో వెంటనే ఆమె తను తాను యేసయ్యకు అప్పగించుకుందట. దేవునికి స్తోత్రం. అయ్యా, నా బ్రతుకును మార్చండి. ఎందుకంటే ప్రభు నమ్ముకుని కూడా ప్రభుకి ఇష్టలుగా జీవించకపోతే మన బ్రతుకులు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాయండి. చెయ్యకూడని కార్యాలు చేసేవారంగా మారిపోతాం. ఎందుకులేండి, ఎందుకు దేవుడు నమ్ముకున్నారని చెప్పుకుంటారు వాళ్ళని, ఆయన్ని ఆమెను. దేవుడు నమ్ముకోనాలి, రైటు, దేవుడు నమ్ముకున్న వారికంటే అంటున్నారు ఈనాడు. మన మాటలు, మన ప్రవర్తనలు, మన వ్యసనాలు చూసి ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడూ ప్రభుకి ఇష్టలుగా జీవిస్తే వారు అందరిలో గణపరచబడతారండి, గౌరవించబడతారండి. మన చూసి లోకం భయపడుతుందండి. అయ్యో, వారి కోసమా, వారితో మేము మాట్లాడేది, వారికి మేము చెప్పేది అని వారు భయపడతారు. నిజంగా ప్రభులో మనం ఉంటే దేవుని స్తోత్రం చెల్లించండి. ప్రభు కూడా ప్రభుకి ఇష్టలుగా జీవించకపోతే వారి దృష్టిలో మనం ఘనహీనులుగా కనపడతామండి,
భ్రష్టులుగా కనపడతాం, భ్రష్టులుగా కనపడతాం. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువుకు అప్పగించుకుందో మరుక్షణమే ప్రభువారు ఆయన మాటలు ఆమె హృదయములో నిలిపారట. ఆయన యొక్క మాటలు ఎప్పుడైతే ఆమె హృదయములో నిలిపారో ఆమె తన కొరకు ఆలోచించడం మానేసిందండి. అందుకే తన కొరకు తెచ్చుకున్న, నీళ్ళ కొరకు తెచ్చుకున్న కుండను విడిచిపెట్టింది. తన కొరకు ఆలోచించడం మానేసి తన బ్రతుకును మార్చిన ప్రభువు కొరకు సాక్షిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. నిజంగా ప్రభు మాటలు మీలో నిలిస్తే దేవుని మందిరము కంట, దైవ సన్నిధి కంట వేరొకటి ఏది ఎక్కువ కాదు అనే మనసు మనకు వస్తుంది. నీకోసం ఆలోచించుకో. చీకటని, రాత్రని, దారిలో ఏవో ఉన్నాయని, లేకపోతే ఆదివారమైనా ఏదో ఒక పని, ప్రాముఖ్యమైన పని ఉందనో, ఫంక్షన్ ఉందనో, పెళ్ళి ఉందనో అని నీకోసం ఆలోచించవు. అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని సన్నిధి అనే మనసు వస్తుందండి. ఇవాళ అనేక మందికి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధిని. దైవ సన్నిధికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి. ఆ మాటలే నన్ను బలపరిచేవి, ఆ మాటలే నా బ్రతుకును బాగు చేసేవి, ఆ మాటలే బలహీనులారే నన్ను బలపరిచేవి, దిక్కుతోచని పరిస్థితులు నాకు ఆలోచించి నడిపించేవని ఆ దేవుని మాటలు వినడానికే వేగిరి పడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని యాకోబు అంటాడు, మీరు వినుటకు వేగిరి పడేవారుగా ఉండండి. ఎవరు వేగిరి పడతారు? యేసయ్య మాటలు నిజంగానే హృదయములు ఉంటే, యేసయ్య మీద నువ్వు మనసు నిలుపుకుంటే, యేసయ్య తన మాటలు నీ హృదయములో నిలిపితే నువ్వు దేవుని సన్నిధి కంటే మరొకటి ఏది ఎక్కువగా ఎంచవు. దేవుని సన్నిధి కొరకు లోకంలో దేన్నైనా మనం పెంటతో సమానంగా ఎంచుకుంటాం. దైవ సన్నిధి సహవాసాన్ని విడిచిపెట్టమండి. ఈ సమరయ స్త్రీ ఎప్పుడైతే ఆమెలుగా యేసయ్య మాటల్లో యేసయ్య నిలిపాడో మరుక్షణమే తన కొరకు ఆలోచించడం మాని తన బ్రతుకును మార్చిన క్రీస్తు కొరకు సాక్ష్యం చెప్పడానికి, ఏ సుకారనే గ్రామవాసులైతే తను చూడడానికి కానీ ఆమె మాట వినడానికి కానీ ఇష్టపడలేదో, ఆమెను ద్వేషిస్తున్నారు, ఆమెను అసహించుకుంటున్నారు, ఆ ప్రజల మధ్యకే పరుగులు తీస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మాటలు మన హృదయములు ఉంటే మన స్వరూపం మారిపోద్ది, మన మాటలు మారిపోతాయి, మన చూపులు మారిపోతాయి, మన నడకలు మారిపోతాయి. ఎందుకంటే దేవుని వాక్యమే మన జీవితాన్ని సరిచేసేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకంటాడు, యవ్వనస్తులు దేని చేత క్రమపరచబడతారనగా దేవుని మాటల చేత అని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం చెబుదామండి. యవ్వనస్తులు అంటే మీరు అనుకోవచ్చు మేము ముసలోళ్ళం కాదని. లోకములో ఉన్నంతకాలం ప్రతి మానవులు కూడా యవ్వనస్తులే అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే శరీరము ముసలితనం ఉంది కానీ శరీరానికి, ఆత్మకు మాత్రం లేదట ముసలితనం, మనసుకు ముసలితనం లేదటండి. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. 80-90 సంవత్సరాలు వచ్చిన వృద్ధుడు కూడా చేయకూడని పాపం చేసి జైలుకి వెళ్ళిపోతున్నాడు. ఎంత భయంకరం అంటే శరీరానికి వృద్ధాప్యం ఉంది కానీ మనసుకు మాత్రము లేదని ఉంది. బైబిల్ చెప్తున్న సత్యం. అది స్తోత్రం చెల్లించండి. కనుక మనకు 60, 70, 80 సంవత్సరాలు వచ్చినా మనము కూడా యవ్వనస్తులం. ఎందుకంటే మనసు ఎప్పుడూ కూడా వృద్ధాప్యం ఉండదు. మనసు ఎప్పుడు రకరకాల కోరికలతో నింపబడుతుందట. కనుక అటువంటి మనం దేవుని వాక్యముతో నింపబడితే మన మనసును స్వాధీనపరిచేది దేవుని వాక్యమే. అందుకే పట్టణమును పట్టుకుని వాని కంటే మనసును స్వాధీనపరుచుకున్నవాడే శ్రేష్ఠుడని ఉంది. అందరూ స్తోత్రం చెల్లించండి. నిజంగా దేవుని వాక్యం మన హృదయములుంటే మన మనసును అణిచివేస్తుంది. లోకం వైపు పరుగులు తీయకుండా, లోకపు కోరికలతో నింపబడకుండా దేవునికి ఇష్టలుగా జీవించే మనసును మనకిచ్చేది దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని వాక్యం మన హృదయంలో నిలిచినప్పుడు మన ఇష్టాలు జరిగించుకోము, దైవ చిత్తానికే లోబడతాం, దేవునికి ఇష్టలుగా జీవిస్తాం. సమరయ స్త్రీ తన ఇష్టాన్ని విడిచిపెట్టింది,
దైవ చిత్తానికి లోబడింది, దేవునికి ఇష్టురాలిగా మారిపోయింది. కనుకని ఆయనకు సాక్షిగా, ఆయనకు తన బ్రతుకును మార్చిన యేసయ్యను అనేకుల మధ్య సాక్ష్యం చెప్పగా అనేకులు ఆమె మాట విని యేసు వద్దకు వచ్చి వారు కూడా మార్పు పొందినట్లుగా ఆ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే ఎన్నో బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు కూడా సాక్ష్యం ఇస్తాడు. అక్కడ మొదటి అధ్యాయం 12 అంటాడు, నేను పూర్వము సౌలుగా ఉన్నప్పుడు దోషకుడును, హింసకుడును, హానికరుడును, అటువంటి వాడినైన నన్ను నా ప్రభు దర్శించాడు, నా బ్రతుకును మార్చాడు, ఆయన కృపతో నింపాడు, ఆయన ప్రేమతో నింపాడు, ఆయన విశ్వాసంతో నింపాడని, ఆయనకి ఇష్టడుగా నన్ను మార్చుకున్నాడని చెప్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. దమస్కులో యేసయ్య ఆ సౌలును దర్శించినప్పుడు తన్ను తాను యేసయ్యకి అప్పగించుకున్నాడు కనుక మరుక్షణం యేసు మాటలు సౌలుగున్న పౌలులో నిలిచాయి. ఆ మాటలే సౌలును పౌలుగా మార్చేశాయి. దేవుని స్తోత్రం చెబుదామా. యేసయ్య మాటలు మన హృదయంలో ఉంటే మన బ్రతుకే మారిపోద్దండి. మన దీనులుగా మార్చేస్తాడండి. అన్నిటినీ క్షమించేవారుగా, సహించేవారుగా, సాత్వికులుగా చేస్తుందండి. యేసయ్య మాటే యేసు మనసును మనకిచ్చేది. యేసయ్య మాటలే యేసు ఎదుట తగ్గించుకునేవారుగా మనం చేసేది. కనుక దేవునికి ఇష్టలుగా మనం జీవించాలంటే ప్రియులారా, ఆయన మాటలు మనలో నిలవాలి. ఆయన మాటలు మనలో నిలవాలంటే మనం ఆయన మీద మనస్సు నిలుపుకోవాలి. అందరూ స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. రామపత్రిక 14 అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. రామపత్రిక 14, 16 నుంచి 18 వరకు చదువుకుందాం. ఇంకా కిందకి వెళ్ళిపోండి. దేవుని రాజ్యము భోజనపానములు కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మందలి ఆనందమై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. చాలా మందర స్తోత్రం చెబుదామండి, హల్లెలూయా. దేవుని రాజ్యము భోజన పానములు కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మందలి ఆనందం. ఇవాళ చాలామంది ప్రార్థన చేస్తున్న కొన్ని డినామినేషన్ల వారు ప్రార్థన చేస్తూ క్రైస్తవులు నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నారు. 2023 సంవత్సరాల క్రితమే ప్రభువైన క్రీస్తు యేసుగా భూలోకానికి వచ్చి కల్వరి శిలువ యాగము ద్వారా దేవుని రాజ్యాన్ని భూలోకములో స్థాపించారు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆ దేవుని రాజ్యమే దేవుని సంఘం. స్తోత్రం చెబుదామండి. ఇవాళ దేవుని సంఘములు ఏం దొరుకుతుందంటే దేవుని నీతి, దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే పరలోక ఆనందం దొరుకుతుంది దేవుని మందిరంలో. దేవుని స్తోత్రం చెబుదామండి, హల్లెలూయా. దేవుని సంఘము అనగా దేవుని రాజ్యానికి ప్రతిబింబం. దేవుని రాజ్యములో ఉండే నీతి, దేవుని రాజ్యములో ఉండే సమాధానం, దేవుని రాజ్యములో ఉండే పరిశుద్ధాత్మందలి ఆనందం దేవుని సంఘములో మనకు దొరుకుతుంది. దేవుని స్తోత్రం. మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుడిచ్చే సమాధానం పొందాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుడిచ్చే పరలోకానందాన్ని, పరిశుద్ధాత్మ ఆనందాన్ని అనుభవించాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలకు దేవుని రాజ్య వారసులు అని పేరు పెట్టారండి. దేవుని మందిరానికి వెళ్ళేవారందరూ దేవుని బిడ్డలు అంటారు. అందుకే సత్యనగా దేవుని సంఘం, దేవుని సంఘం అనగా దేవుని రాజ్యం, దేవుని సంఘములో దేవుని నీతి, దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే ఆనందం దొరికే స్థలం ఇది. స్తోత్రం చెబుదామండి. ఇది లోకములో ఎక్కడా దొరకదు కనుక అది యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడింది. కనుక మనము ఆయనకు అప్పగించుకున్న వారమైతే, ఆయనకు దాసులమైతే
ఆయన సంఘానికి, ఆయన సన్నిధికి మనం వెళ్ళేవారమైతే మనం దేవునికి ఇష్టలుగా, మనుషుల దృష్టిలో యోగ్యులుగా మారిపోతామట. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని నీతిని నేర్చుకుని, దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకుని, దేవుడిచ్చే ఆనందాన్ని అనుభవించేవారు దేవునికి ఇష్టలుగా మారిపోతారు. మనుషులందరి దృష్టిలో యోగ్యులుగా, గొప్పవారిగా మారిపోతారు. నమ్మిన వారు స్తోత్రం చెల్లించండి. వీళ్ళ దేవుని మందిరానికి వచ్చి దేవుని నీతిని, దేవుడిచ్చే సమాధానాన్ని, దేవుడిచ్చే ఆనందాన్ని ఎవరైతే పొందుకుంటారో వారే దేవునికి ఇష్టలు. చాలామందికి తెలియదు ఇంకాను దేవుని మందిరములో దేవుని నీతి ఉందని, దేవుని మందిరములో దేవుడిచ్చే సమాధానం ఉందని, దేవుని మందిరములో దేవుడిచ్చే ఆనందం ఉందని, అవి మనం పొందుకోవడానికే దేవుని మందిరానికి వెళ్ళాలని, ఆ మందిరానికి వెళ్ళిన వారికి దేవుడు తన నీతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మందలి ఆనందాన్ని ఇస్తాడని, అవే మన దేవునికి ఇష్టలుగా, మనుషులందరి దృష్టిలో యోగ్యులుగా చేస్తుందని మనం గ్రహించాలండి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. వీళ్ళ దేవుని మందిరానికి వచ్చి కూడా చాలామంది భ్రష్టులుగా ఉన్నారంటే కారణం వారు దేవుని నీతిని, సమాధానాన్ని, దేవుడిచ్చే ఆనందాన్ని వారు పొందుకోవట్లేదండి. ఏదో వస్తారు కానీ మనసు మాత్రం ఇక్కడ ఉండదు. మనిషి ఎక్కడ, మనసు ఎక్కడో. దేవుని మందిరానికి వచ్చేటప్పుడే నీకు ఆ యొక్క విశ్వాసం ఉండాలి. అయ్యా, దేవుడు తన నీతిని నాకు నేర్పించేవాడై ఉన్నాడు, ఆయన సమాధానం నాకు అక్కడ దొరుకుతుంది, ఆయన ఇచ్చే ఆనందాన్ని నేను పొందుకోవాలి అనే మనసుతో వస్తే, మనసరిగిన మంచి యేసయ్య ఆయన నీతికి, ఆయన సమాధానానికి, ఆయన ఆనందానికి వారసులుగా మనల్ని చేస్తాడు. దేవుని స్తోత్రం. అవే మనలను దేవునికి ఇష్టలుగా మారుస్తాయి, మనుషులందరి దృష్టిలో యోగ్యులుగా మనలను కనపరుస్తాయి. ఇటువంటి అనుభవాన్ని కడవరి దినాల్లో నీవు, నేను, మనందరము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి కీర్తన ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి మనం చదివినట్లయితే 10 వరకు అక్కడ ఆయన ఆశీర్వాదం, ఆయన చేయబోయే తీర్పును గూర్చి కూడా అక్కడ రాయబడి ఉందండి. అందుకంటాడు, వెలుచూపు వల్ల కాక విశ్వాసము వలనని మనము నడుచుకొనుచున్నాం గనుక ఈ దేహములో నివసించినంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహాన్ని విడిచి ప్రభు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున ఈ దేహమందున్నను, ఈ దేహాన్ని విడిచినను ప్రభువునకు ఇష్టలుగా ఉండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాం. ఎందుకనగా మనము జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, ఈ దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలైన మనం వెలుచూపుతో కాదండి, విశ్వాసముతో భక్తి చెయ్యాలి. వెలుచూపుదంటే అది కొంత లోకం, కొంత దేవుడు. లోకాన్ని విడిచిపెట్టరు, దేవుణ్ణి విడిచిపెట్టరంట. వాళ్ళు వెలుచూపుతో భక్తి చేసేవారు. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మందిరానికి వచ్చి, పనుల కాలంలో దేవుని మందిరాన్ని ఎగ్గొట్టేవారు అందరు ఎటువంటి వారు అంటే వెలుచూపుతో భక్తి చేసేవారని నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే వారి ఇష్టం అన్నమాట. ఖాళీగా ఉంటే మందిరానికి వస్తారు, ఖాళీ లేకపోతే పనులకి వెళ్ళిపోతారు. పనులు లేకపోతే మందిరానికి వస్తారు, పనులుంటే మందిరాన్ని ఎగ్గొట్టేస్తారు. వారు ఎవరంటే వెలుచూపుతో భక్తి చేసేవారు. వెలుచూపుతో భక్తి చేసేవారు దేవుని కృపను పొందలేరు. దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది. వారు పోయేది నాశనానికే కానీ నిత్య జీవానికి కాదు.
ప్రభు యొక్క కృపను పొందాలంటే విశ్వాసముతో మనం భక్తి చేయాలి. నేను దేవుని సన్నిధిలో దేవుడి యొక్క నీతి, దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే ఆనందాన్ని అనుభవించాలి. అవే నన్ను పరలోకాన్ని నడిపించేవి. ఈ లోకంలో శ్రమలో, కష్టాల్లో, శోధనలో కృంగిపోకుండా, కృషించిపోకుండా బలపరిచి నడిపించేవి, దేవునికి ఇష్టురాలుగా చేసేవి, ప్రజలమందరి మధ్య యోగ్యులుగా మమ్మల్ని నిలబెట్టేవి అని ఆలోచన ప్రతి ఒక్కరిలోకి రావాలి. అలాగొచ్చినప్పుడు విశ్వాసముతో దేవుడిని వెంబడిస్తారు. దేవుని స్తోత్రం. విశ్వాసముతో భక్తి చేసేవారు ఎన్నడూ దేవుని సన్నిధిని విడిచిపెట్టరండి. దేవుని కంటే మరేది ఎక్కువ కాదని ఎంచుకుంటారు. దైవ సన్నిధిని ప్రేమించేవారు ఉంటారు. రాత్రని కానీ, ఏదో అనానుకూల సమయమని కానీ, అసమయమని కానీ, సమయం కానీ ఎంచుకోకుండా ప్రతి విషయములో, దేవుని మందిరములో జరుగుతున్న ప్రతి కార్యములోనూ వారు పాలు పంపులు పొందేవారు ఉంటారు. దేవునికి స్తోత్రం. అటువంటి వారిగా మనం ఉండాలి. అందుకే దేహముతో జరిగించిన వాటి ఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే దేహములో ఉన్న దేహాన్ని విడిచిపెట్టినా మన దేవునికి ఇష్టలుగా జీవించాలి. అలా కాకుండా దేహములో ఉన్నంతకాలం మన ఇష్టానుసారంగా జీవిస్తే, దేవునికి ఇష్టలుగా జీవించకపోతే క్రీస్తు న్యాయపీఠం ఎదుట దోషుల వలె నిలబడతాం. దేవుని స్తోత్రం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిర్దోషులుగా, దోషము లేని వారుగా నిలబడాలంటే, నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ దేహములో ఉండగా దేవునికి ఇష్టురాలుగా మనం జీవించాలి. అటువంటి విశ్వాసం మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. అటువంటి విశ్వాసం గలవారు ఎన్నడూ దైవ సన్నిధిని విడిచిపెట్టరు. సంఘము ద్వారా జరుగుతున్న ప్రతి కార్యములో పాలు పొందుతారు. దైవ సన్నిధిని అనుభవిస్తారు. దేవుని మందిరమును, దేవుని యొక్క సేవను ప్రేమిస్తారు. కనుక దేవుని పట్ల విశ్వాసము గలవారై దేవునిపై మనసు నిలుపుకుంటారు. దేవుణ్ణి కలిగి జీవిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి అనుభవం ఈ కడవరి దినాల్లో మనం కలిగి ఉన్నప్పుడే దేవుని కృపను పొందుకుంటాం. ఆ కృపే మనల్ని కాపాడుతుంది. ఆ కృపే మనల్ని బలపరుస్తుందండి. అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటూ భక్తి చేస్తే, ఏదో అవకాశం ఉన్న మందిరానికి వచ్చి, అవకాశం లేనప్పుడు మందిరాలు ఎగ్గొడుతూ ఉన్నట్లయితే, వెలుచూపుతో నువ్వు భక్తి చేస్తే చివరికి నీవు దేవునికి దూరం అయిపోతావు. నీవు పోయేది దేవుని కోపము నీ మీద రగల్చబడుతుంది. నిత్య నాశనానికి నీవు వెళ్ళిపోతావని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి మనం తీర్మానం చేసుకోవాలి, మన భక్తి దేవునికి ఇష్టలుగా జీవింపజేసే భక్తిగా ఉందా, లేక మన ఇష్టానుసారంగా భక్తి చేసేవారం ఉన్నామా? మన ఇష్టానుసారంగా మనం భక్తి చేస్తే చివరికి పోయేది నాశనానికి, దేవుని అనుగ్రహాన్ని కాదు, దేవుని ఉగ్రతను పొందుకుంటామని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి ప్రియులారా. అటువంటి మనసుతో మనం దేవుని సన్నిధి సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభుకి ఇష్టరాలుగా జీవించాలి, ఇష్టడిగా జీవించాలి, ఆయన కృపను పొందుకోవాలి. ఆ కృపే నన్ను లోకములో పాపములో పడిపోకుండా కాపాడుతుంది. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధను వచ్చా కృంగిపోకుండా, కృషించిపోకుండా నన్ను బలపరిచి నడిపించేది ప్రభు యొక్క కృపేనని నిజంగా నువ్వు ఎరిగి ఉంటే నువ్వు ప్రభువుపై మనసు నిలుపుకుంటావు. ప్రభుకి ఇష్టరాలుగా జీవిస్తావు, ఇష్టడిగా జీవిస్తావు. ఆయన సన్నిధిని సహవాసాన్ని విడిచిపెట్టకుండా ఆయన ఇచ్చే నీతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మల ఆనందాన్ని అనుభవిస్తూ దేవునికి ఇష్టడిగా, ఇష్టరాలుగా జీవిస్తూ మనుషులందరి దృష్టిలో యోగ్యులుగా ఎంచబడతావు. అటువంటి కృప నేను పొందుకోవాలి అని ఆశ నీకుంటే ఉన్నపాటిని, ఉన్న చోటిని మోకరించండి. కుర్చీల్లో ఉన్న సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. అయా, ఈ దినారాధనలో మీ సన్నిధి నుంచినందుకు వందనాలు అయా. నీ వాక్కుతో మమ్మల్ని దర్శించినందుకు వందనాలు అయ్యా. అవును ప్రభువా, నిన్ను నమ్ముకుని కూడా నీకు ఇష్టలుగా మేము జీవించకపోతే అయ్యా, నీ ఆశీర్వాదాన్ని చూడలేమని, నిత్యరాజ్యాన్ని పొందుకోలేమని అయ్యా, ఎవరైతే నీకు ఇష్టలుగా జీవిస్తారో వారే నాయనా నీ అనుగ్రహాన్ని పొందుకుంటారని, నీ కృపతో నడిపించబడతారని, లోకములో పాపములో పడిపోకుండా, చెడిపోకుండా
కాపాడేది నీ కృపేనని మరొకసారి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యాన్ని విన్న బిడ్డలు గ్రహించి ఆ వాక్యమైన మిమ్మల్ని మీకు అప్పగించుకోవడానికి కృపనివ్వండి. ఎవరైతే మీకు అప్పగించుకుంటారో వారిలో మీరు నడిపించే దేవుడు అయి ఉన్నావు నాయన. మీరే మాలో ఉన్నట్లయితే నీ సన్నిధి, నీ సహవాసాన్ని విడిచిపెట్టేవారం కాదు. నీకు ఇష్టలుగా మేము జీవించేవారం ఉంటాం, నిత్యరాజ్యాన్ని పొందుకుంటాం. అటువంటి కృప ప్రతి బిడ్డకు దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. సంఘములు అనేక మంది బలహీనులై ఉన్నారు, బలపరచండి. రోగులై ఉన్నారు, స్వస్థపరచండి. అయ్యా గర్భవతులై ఉన్నారు, వారి గర్భాలు దీవించండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారి గర్భాలు తెరవండి. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకీటునుంచునైనా. అయా విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రియ సంఘ బిడ్డలందరిపై నీ హస్తం ఉంచండి. ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్న వారికి తగిన జ్ఞానము, జ్ఞాపశక్తి, ఆరోగ్యాలు సమృద్ధిగా దయచేయండి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రియ సంఘ బిడ్డలందరి కొరకు మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. నీ రక్తపు కోటలో వారిని భద్రపరచునైనా. విదేశాల్లో బలహీనుడై ఉన్న చిట్టుబాబును బలపరచండి. వారి అక్కగారు మేరీ నాగరాజుని ప్రేమించిన బిడ్డలు కూడా స్థలములు ఉంటుండగా వారు కూడా వైరస్ బారిన పడి ఉన్నారని విన్నాం. వారిని దర్శించండి, వైరస్ బారి నుంచి విడిపించండి. పరిపూర్ణ స్వస్థత, ఆరోగ్య ప్రియ బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. బలహీనులు బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ముఖ్యంగా రక్తపు కోటలో వారు అందరినీ భద్రపరచునైనా. అలాగే ముమ్మడివరం హాస్పిటల్లో ఉన్నటువంటి దీనాను దర్శించండి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. గర్భాన్ని తెరిచినందుకు వందనాలు. పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చిన సాక్షిగా నిలవబెట్టండి. ధ్రువకుమార్ని దర్శించారు, మీకు వందనాలు. మంచి ఆరోగ్యము, శక్తిని, బలమున బిడ్డకు దయచేయండి నాయన. హేమప్రభను బలపరచండి. వారి తల్లిగారు ఎస్తేరానికి నాయన స్వరూపురానికి మంచి ఆరోగ్యము దయచేయండి. విదేశాలను ఎస్తేరాను దర్శించండి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా నీ బిడ్డలు ఎందరైతే బలహీనులై రోగులై ఉన్నారో ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరుని దర్శించి బలపరచండి. రేపు 22వ తారీఖు గురువారం ఉదయం గృహప్రతిష్ఠారాధన ఏర్పాటు చేయబడినటువంటి ప్రియులు జేమ్స్ మెర్సీని వారి కుటుంబాన్ని బలపరచండి. వారి కుమారుడికి మంచి ఆరోగ్యము దయచేయండి. జరగబోతున్న గృహప్రతిష్ఠ ఆరాధన ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, వారి కుటుంబానికి గొప్ప మేలుకరంగా నడిపించండి, బలపరచండి. ఇంకా గృహాలు కడుతున్న వారికి సహాయము దయచేయండి. అయ్యా 2వ పంటకు వరి నాట్లు వేసిన ప్రియ సంఘ బిడ్డలందరినీ దీవించి 100 ఫలాన్ని ఇవ్వండి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించునైనా. కంఠాపరేషన్ చేయించుకున్నటువంటి సంఘ పెద్ద గారిని దర్శించండి. కంఠాపరేషన్ చేయించుకోబోతున్న బల్ల కరుణమ్మ గారిని బట్టి, ఇంకా ప్రియ బిడ్డలందరిని బట్టి పేరు పేరును మీరు దీవించమని అడుగుచూ ఉన్నాం తండ్రి. అద్భుత కార్యం జరిగించునైనా. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అయా నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించండి. మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులు, అధికారులను మీరు దీవించమని వేడుకుంటున్నాం. బలపరచండి, సహాయం చేయండి. నిశ్చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మళ్ళీ మేమందరం కలిసి నామలు ఆనందించే సమయాలు అనేక మీరు మాకు దయచేయమని, బలహీనలు బలపరచమని, రోగులను స్వస్థపరచమని, అద్భుత కార్యాలు మీరే జరిగించమని, వివాహ ప్రయత్నాలు చేసిన మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయం చేయండి. ఈ పరిచర్య సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని బలపరచండి. రేపు ఆదివారం, వచ్చే ఆదివారం నాయన గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న సంఘ బిడ్డలందరినీ బలపరిచి ఎగ్జామ్స్ సిద్ధపడే కృప వారందరికీ దయచేయండి. రాయబోతున్న నాయన ప్రియ బిడ్డలందరూ టెట్ రాయబోతున్నారు, డిఎస్సి రాయబోతున్నారు. ఆయా ఎగ్జామ్స్లో మీరు తోడుగుండండి, సహాయం చేయండి, మహిమ పొందండి. యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకి, మన కుటుంబాలకు, క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.